Hello everyone, welcome to Jayshankar Academy Maths Universe online app. మనము DSC స్కూల్ అసిస్టెంట్ TGT PGT మ్యాథమెటిక్స్ సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్ని ప్రారంభించుకున్నాం. వారంలో 4 రోజులు లైవ్ క్లాసెస్ ద్వారా మీ ముందుకు వస్తాం. సో మ్యాథమెటిక్స్ సంబంధించి కాన్సెప్ట్ లెవెల్లో మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో ఎలా సాల్వ్ చేస్తాము అన్నదాన్ని బట్టి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఇద్దరికీ ఉపయోగపడే విధంగా మనం ఈ సిలబస్ని, ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ఎక్కడికి పోయినా ఒకే రకంగా ఉంటుంది, మీకు ఇంకా డౌట్స్ ఏమీ అక్కర్లేదు. దాంతోపాటు రాబోయేది ఏకలవ్య మోడల్ స్కూల్స్ కావచ్చు, లేదంటే KVS కేంద్రీయ విద్యాలయ సంఘటన సమితిలో కూడా మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా బైలింగ్వల్లో మనం డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనము త్రికోణమితికి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాం, ట్రిగోనమెట్రీ. సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా అంటే బేసిక్ లైన్లోంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి గత DSCలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ట్రిగోనమెట్రీ. సో ఫస్ట్ థింగ్, ట్రిగోనమెట్రీ అంటే ఏంటంటే ట్రై అంటే 3, గోణ అంటే కోణాలు, వాటి యొక్క అధ్యయనాన్ని మనము ట్రిగోనమెట్రీ అంటాం. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. దీంట్లో ఒక లంబకోణ త్రిభుజాన్ని కనుక తీసుకున్నట్లయితే లంబకోణ త్రిభుజంలో యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C ఉంటుంది. యాంగిల్ B వద్ద రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. యాంగిల్ B వద్ద రైట్ యాంగిల్ ఏర్పడితే C వద్ద ఉండే కోణము మనం టీటా అనుకోండి, ఇది టీటా. అంటే మనం C నుంచి కనుక అబ్జర్వ్ చేస్తుంటే, C నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏవైనా 2 భుజాల మధ్య నిష్పత్తినే త్రికోణమెట్రిక్ రేషియోస్ అని అంటాం, త్రికోణమితీయ నిష్పత్తులుగా పేర్కొంటాం. ఇప్పుడు ఇక్కడ టీటా ఉంది, టీటాకి ఆపోజిట్లో ఉన్న సైడ్ AB, దీన్ని మనము ఆపోజిట్ సైడ్ అంటాం. అండ్ టీటాని ఆనుకొని ఉన్న సైడ్ని మనం దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, అదే ఆసన్న భుజం అంటాం. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం, దాన్నే హైపోటెన్స్ అని అంటాం. సో టీటాని దృష్ట్యా చూస్తున్నట్లయితే, సో వెదర్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అంటే సైన్ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్స్, ఎదుటి భుజం బై కర్ణము, ఆపోజిట్ బై హైపోటెన్స్. సో ఆల్రెడీ చూసాం మనం, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్స్. అదేవిధంగా టాన్ థీటా అని అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇదంతా ఎస్టర్డే వి డిస్కస్. సో మీకు కూడా తెలుసు, సైన్ టీటా యొక్క రెసిప్రోకల్ ఉంటుంది కొసెక్ టీటా, అది హైపోటెన్స్ బై ఆపోజిట్ అవుతుంది. కాస్ టీటా యొక్క రెసిప్రోకల్ ఉంటుంది సెక్ టీటా, అది హైపోటెన్స్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. టాన్ టీటా యొక్క రెసిప్రోకల్ ఉంటుంది, అది కాట్ టీటా, అది అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇలా మనం చూసినప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి కూడా మనం మాట్లాడాం. కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటింది? ఏవైనా 2 కోణాలు ఉంటే ఆ 2 కోణాల యొక్క మొత్తము 90 డిగ్రీస్ కనుక అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. సో ఇక్కడ B దగ్గర 90 డిగ్రీస్ ఉంది కాబట్టి A అండ్ Cల యొక్క మొత్తము 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి A వద్ద ఉండే కోణం ఎంత? సో C వద్ద టీటా ఉంటే A వద్ద 90 మైనస్ టీటా అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, సో పరిశీలకుడు C వద్ద ఉన్నప్పుడు, అబ్జర్వర్ ఎక్కడ ఉన్నప్పుడు C వద్ద ఉన్నప్పుడు Cకి ఆపోజిట్లో ఉండేది AB అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. 90 మైనస్ టీటా అంటే ఏ వెర్టెక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇదే AB అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంతే కదండి. ఏ వద్ద నుంచి అబ్జర్వ్ చేస్తుంటే AB అడ్జసెంట్ అవుతుంది, C వద్ద నుంచి అబ్జర్వ్ చేస్తుంటే AB ఆపోజిట్ అవుతుంది. సో నేను ఇక్కడ యాంగిల్స్ అంటే సైడ్స్ రాస్తాను చూడండి, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్స్. నేను టీటా అనే యాంగిల్ ఉన్న వెర్టెక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఆపోజిట్ AB అయింది, ఆపోజిట్ AB అయింది, అడ్జసెంట్ BC అవుతుంది, హైపోటెన్స్ AC అవుతుంది. హైపోటెన్స్ ఏమవుతుంది? AC అవుతుంది. ఒకవేళ నేను 90 మైనస్ టీటా నుంచి అబ్జర్వ్ చేస్తుంటే 90 మైనస్ టీటాకి ఆపోజిట్లో BC ఉంటుంది, కాబట్టి ఆపోజిట్ ఏమైంది? BC అయింది. 90 మైనస్ టీటాకి అడ్జసెంట్ AB అయింది, అండ్ హైపోటెన్స్ ఏమీ మారలేదు, AC అదే విధంగా ఉంది.
అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే థీటా వెర్టెక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ అనేది అడ్జసెంట్గా మారింది 90 మైనస్ థీటాకి మనం షిఫ్ట్ అయితే. అదేవిధంగా అడ్జసెంట్ బీసీ అనేది థీటా నుంచి 90 మైనస్ థీటాకి షిఫ్ట్ అయితే బీసీ అయింది. అంటే థీటాని షిఫ్ట్ చేస్తే ఒక వెర్టెక్స్ నుంచి ఇంకో వెర్టెక్స్ షిఫ్ట్ చేస్తే ఆపోజిట్ అడ్జసెంట్ ఆపోజిట్గా మారిపోతుంది. సో నేను సైన్ థీటాని కనుక రాసినట్లయితే అప్పుడు ఆపోజిట్ బై హైపోటెన్స్ ఆపోజిట్ అనేది ఏబీ బై ఏసీ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కాస్ నుంచి అంటే 90 మైనస్ థీటా నుంచి కాస్ వాల్యూ రాస్తే కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్స్. సో 90 మైనస్ థీటాకి అడ్జసెంట్ ఏమవుతుంది, అదే ఏబీ అవుతుంది, ఏబీ బై ఏసీ. అంటే సైన్ థీటా మరియు కాస్ 90 మైనస్ థీటాలు సేమ్ వాల్యూస్ని ఇస్తున్నాయి. వీటిని మనము కాంప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీగా చూస్తాం. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కాస్ 90 మైనస్ థీటా. సో దాన్ని బట్టి మనం అన్ని రాయొచ్చుగా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా, tan theta is equal to cot 90 minus theta, cosec theta is equal to sec 90 minus theta. సో దీన్ని ఏమంటాం మనం, కాంప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీ అంటాం. లాస్ట్ క్లాస్లో మనము కాంప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లం కూడా డిస్కస్ చేసాం. సో ఇది నిన్నటి వరకు జరిగిన క్లాసు మనము కొంత రివిజన్ రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాం. అయితే నెక్స్ట్ ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ అనే మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. దట్ ఈజ్ ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్. వీటినే సర్వ సమాన సమీకరణాలు అంట. ఐడెంటిటీస్ అంటే అర్థం ఏంటంటే సమానత్వం, ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని, ఇందాకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. సో ఏబి బీసీ అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్, ఏసీ అన్నది హైపోటెన్స్ కర్ణం. పైథాగరన్ థీరం ప్రకారం లేదా బౌద్ధాయన సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది మనకి, కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ ఏ విధంగా డ్రా చేస్తాము అని అంటే, సో ఫస్ట్ డివైడ్ విత్ ఏసీ స్క్వేర్, అంటే పైన ఈక్వేషన్ని ఏసీ స్క్వేర్తో మనము డివైడ్ చేస్తే ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అవుతుంది. సో ఏసీ స్క్వేర్ క్యాన్సల్, వి గెట్ 1. ఇందాకే చూసాం ఏబీ బై ఏసీ. సో ఏబీ బై ఏసీ అని అంటే సైన్ థీటా ప్రకారం చూస్తే, కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్స్. అడ్జసెంట్ అంటే ఏంది, బీసీ బై ఏసీ. అంటే ఏబీ బై ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు థీటా ప్రకారం చూస్తే ఇది సైన్ థీటా స్క్వేర్, దట్ ఈస్ కాల్డ్ సైన్ స్క్వేర్ థీటాగా రాస్తాం మనం, ప్లస్ బీసీ బై ఏసీ అంటే దట్ ఈజ్ కాసు స్క్వేర్ థీటా. ఇది మొదటి ఐడెంటిటీ. ఓకే, సింపుల్. సో నెక్స్ట్ ఈసారి ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం కదా, ఏబీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. అంటే ఈక్వేషన్ డివైడ్ విత్ ఏబీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ అంటే థీటా ప్రకారం, ఈ ట్రయాంగిల్లో థీటా దృష్ట్యా ఆలోచిస్తే ఏసీ బై, అంతే కదా, ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఏసీ బై ఏబీ అంటే హైపోటెన్స్ బై ఆపోజిట్ అంటే ఏమవుతుంది, కొసెక్ థీటా అవుతుంది. ఏమవుతుందండి, ఇది కొసెక్ థీటా. అంటే సో ఇట్ ఈస్ కొసెకెండ్ స్క్వేర్ థీటా. ఏబీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 1 ప్లస్ బీసీ బై ఏబీ. మామూలుగా ఏబీ బై బీసీ అంటే tan థీటా, బీసీ బై ఏబీ అంటే కాట్ థీటా. మనం ఎప్పుడు కూడా థీటా నుంచే మాట్లాడదాం, ఫస్ట్ కాంప్లిమెంటరీ కాకుండా థీటా నుంచి మాట్లాడుతున్నాం మనం. సో అదేమవుతుంది,
కొసెకెండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఇది రెండో ఐడెంటిటీ. సో రెండింటిని పక్క పక్కన రాసుకుంటే కొసెకెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి అంటే మనం ఈక్వేషన్ ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం, ఏబీ స్క్వేర్తో డివైడ్ చేసాం, బీసీ స్క్వేర్తో కూడా డివైడ్ చేద్దాం. సో బీసీ స్క్వేర్తో కూడా డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్, అది 1 అవుతుంది. ఏసీ బై బీసీ ఇందాక చెప్పాం, ఏసీ బై బీసీ అని అంటే దట్ ఈజ్ హైపోటెన్స్ బై అడ్జసెంట్ సైడ్ సెకండ్ స్క్వేర్ టీటా, కాస్ టీటా యొక్క రెసిప్రోకల్. ఏబీ బై బీసీ అంటే టాన్ స్క్వేర్ టీటా ప్లస్ 1. సో టాన్ స్క్వేర్ టీటా లెఫ్ట్కి తీసుకుంటే సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ థర్డ్ ఐడెంటిటీ. ఈ విధంగా మనకు మొత్తం 3 ఐడెంటిటీస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ఒకటి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెకెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఒక్కొక్క ఐడెంటిటీని మనం తీసుకొని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు అంటే ఊరికే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెకెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఇలా 3 ఫార్ములాస్ బై హార్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకు సరిపోదు. సో దాని కాన్సెప్టువల్ లెవెల్లో అసలు ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అన్నది చూస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటాని ఇటు ఉంచి కాస్ స్క్వేర్ టీటాని అవతలికి పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. మరి ఓన్లీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకే, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇందులోంచి మనము సైన్ని కాస్లోకి రాసాం. ద మీన్ వైల్ కాస్ని కూడా రాయొచ్చు. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అంటే కాస్ టీటాని ఎదురుగా పెట్టుకొని సైన్ టీటాని అవతలికి పంపిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా కాస్ టీటా కాబట్టి రూట్. ఓకే, సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ మీరు టాన్ టీటాని కనుక గమనిస్తే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై హైపోటెన్స్, అడ్జసెంట్ బై హైపోటెన్స్. హైపోటెన్స్తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేస్తే నీకు ఏమొస్తుంది? సైన్ టీటా బై కాస్ టీటా వస్తుంది. మీకు అందరికీ బేసిక్ ఫార్ములా మీకు తెలుసు, సైన్ టీటా బై కాస్ టీటా. ఓకే, సో దీన్ని టాన్ టీటా అని రాద్దాం. ఇందులో నుంచి టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుద్ది. మరి కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? దీని యొక్క రెసిప్రోకల్ అవుద్ది. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుద్ది. ఓకే, సో ఇక్కడ చూడండి టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రాసాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంది? సైన్ టీటా. అంటే టాన్ టీటాని కంప్లీట్ సైన్ వాల్యూస్లో చెప్పచ్చు అని అంటే సైన్ టీటా బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాయొచ్చు. అర్థమైంది? అంటే టాన్ టీటా కంప్లీట్గా సైన్లో రాయాలి అని అంటే సైన్ టీటా బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో అడుగుతారు అప్పుడప్పుడు సైన్ టీటా బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా క్రింది వాటిలో దేనికి సమానం అన్నాడు అనుకోండి. కంగారు పడాల్సిన అవసరం లే. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ టీటాకి సమానం, సైన్ టీటా బై కాస్ టీటా అంటే దేనికి? టాన్ టీటా. దీనికి కాస్లో కూడా రాయొచ్చు. సో కాస్లో ఏ విధంగా రాస్తావు?
అని అంటే √1 - cos square theta బై cos thetaగా రాయొచ్చు. అంటే ట్యాన్ని కంప్లీట్ సైన్లో రాయడం, ట్యాన్ని కంప్లీట్ కాస్లో రాయడం అనేది మనం ఇక్కడ చూసాం. అంటే ఏమి లేదు, ట్రిగోనమెట్రీ అంటే అసలు కన్వర్షన్స్ ఒకదాని నుంచి ఒకటి ఏ విధంగా కన్వర్ట్ చేస్తూ వస్తున్నాము అన్నదే మనకు కావాల్సిన ప్రశ్న. మీకు నాకు గుర్తున్నంత వరకు మన డిఎస్సిలో కూడా ఇలాంటి ఒక ప్రశ్న అడిగాడు, చూద్దాం ఒకసారి. ఆలోపు ఇంకో ఐడెంటిటీ చూద్దాం. కొసెకెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసెకెండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 + కాట్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదండి. సో కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, √1 + కాట్ స్క్వేర్ థీటా అవుద్ది. √1 + కాట్ స్క్వేర్ థీటా అవుద్ది. సో కాట్ స్క్వేర్ థీటా అని రాస్తే కాట్ స్క్వేర్ థీటా అనేది రైట్కి వస్తుంది, 1 అనేది లెఫ్ట్కి వస్తుంది. కాబట్టి కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకెండ్ స్క్వేర్ థీటా -1, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు √కొసెకెండ్ స్క్వేర్ థీటా -1, √కొసెకెండ్ స్క్వేర్ థీటా -1. సో మీకు తెలిసినంత వరకు కాట్ థీటా అంటే ఏంటి, కాట్ థీటా అంటే 1 + కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా, ఇలా కూడా రాసుకోవచ్చు కదా. అంటే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడే మనము ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా, చూడండి ఎలా మారుతుందో. మళ్ళీ సేమ్ థింగ్ అంటే ఏమవుద్ది, √1 / సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమైంది, ఆఖరికి మళ్ళీ కొసెకెండ్ థీటాకి వచ్చేసింది కదా. ఎట్లా మార్చిన చివరికి అంటే కొసెకెండ్ థీటా విల్ బికమ్స్ యాజ్ ఏ కొసెకెండ్ థీటా. అంటే 1 + కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అదే కాట్ స్క్వేర్ థీటా అని అంట. సో దీన్ని కూడా మీరు అట్లే మార్చుకొని రాసుకోండి. సో మేజర్గా కొసెకెండ్ థీటా అంటే ఏంటి, కాట్ థీటా అనేది కొసెకెండ్ థీటాలో మనం ఏ విధంగా మారుస్తాము అన్న విషయాన్ని మీరు ఇక్కడ చూసారు. అండ్ ఇన్ ద మీన్ వైల్ సేమ్ థింగ్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ సేమ్ థింగ్ సెకండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 + tan square theta. The same second theta is equal to √1 + tan square theta. Same tan square theta right ki mariste tan square theta is equal to second square theta -1. So tan theta is equal to √second square theta -1. Second square theta -1. అర్థమైందండి. ఇలా మీరు రకరకాలుగా మార్చుకుంటూ రాయొచ్చు. ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు మొన్న, అదేందో చూద్దాం. ఈ కన్వర్షన్స్ పైన ఐడెంటిటీస్ యూజ్ చేసి ఒక క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ ఏంటంటే cos theta by 1 - sin theta minus tan theta is equal to. So cos theta by 1 - sin theta minus tan theta is equal to ఏంటి? సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 cos theta, ఆప్షన్ 2 sin theta, ఆప్షన్ 3 tan theta, ఆప్షన్ 4 sec theta. ఆప్షన్ 4 sec theta. సో చాలామంది ఏం చేస్తారు అంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్లో థీటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తారు. సో మీరు ఏం చేస్తారు చెప్పండి, ఆన్సర్ ఎంత ఉందో ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఏమవ్వచ్చు 1 2 3 4 సెక్. వెరీ గుడ్ అండి, సెక్ థీటా. సో సింపుల్. దీన్ని ఏం చేయాలంటే దీన్ని 2 పార్ట్స్గా చూడాలి క్వశ్చన్ని. ఇదొకటి అండ్ tan theta ఒకటి. సో cos theta by 1 - sin theta అని మనకు తెలుసు కదా, చిన్నప్పుడు ఉంటుంది. డినామినేటర్ని రేషనలైజ్ చేయడం. మామూలుగా రూట్ వాల్యూ ఉంటే మనం ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆపోజిట్ సింబల్తో దాన్ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు కూడా అదే చేద్దాం. న్యూమరేటర్ని
1 ప్లస్ సైన్ టీటాతో మల్టిప్లై చేద్దాం. డినామినేటర్ని కూడా 1 ప్లస్ సైన్ టీటాతో మల్టిప్లై చేద్దాం. ఆల్రెడీ 1 మైనస్ సైన్ టీటా ఉంది, 1 ప్లస్ సైన్ టీటాగా మనం మార్చేస్తాం. సో కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. చూడండి రెసిప్రోకల్ అంటే డినామినేటర్ ఏమైంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఐడెంటిటీలోకి మారిపోయింది. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఆటోమేటిక్గా అది కాస్ టీటా అవుద్ది, కాస్ స్క్వేర్ టీటా అవుద్ది. దట్ ఈజ్ 1 ప్లస్ సైన్ టీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇందాక రాసాం కదా ఇక్కడ, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. అదేవిధంగా కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఇది కాస్ స్క్వేర్ టీటా అవుద్ది. ఇంకా పక్కన మైనస్ స్టాండ్ అలాగే ఉందని ఇంకా ముట్టుకోలేము. కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా క్యాన్సిల్. సో పైన 1 ప్లస్ సైన్ టీటా ఉంది, అంటే 1 ప్లస్ సైన్ టీటా డివైడ్ చేద్దాం, అంటే 1 బై కాస్ టీటాగా ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా అంటే ట్యాన్ టీటా లాగా రాసినాం. ఆల్రెడీ అక్కడ మైనస్ ట్యాన్ టీటా ఉంది, సో ఇట్ ఈజ్ మైనస్ ట్యాన్ టీటా. సో ట్యాన్ టీటా క్యాన్సిల్ అయితే 1 బై కాస్ టీటా, దట్ వాల్యూ విల్ బి సెక్ టీటా. సో ఎంత ఆన్సర్ వచ్చింది, సెక్ టీటా అనేది ఆన్సర్గా రావడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఏ కొంచెం లెంతీ ప్రాసెస్. ఓకే, ఈ విధంగా ఉంది. సో దీన్ని మనం ప్రిపరేషన్ టైంలో కనుక చూడగలిగితే, అంటే ఐడెంటిటీస్ చూస్తున్నప్పుడే ఇలాంటి వాటిని మనం అబ్జర్వ్ చేయగలిగితే ఏమని అబ్జర్వ్ చేస్తాం, సో డినామినేటర్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంటే దాన్ని సైన్ స్క్వేర్ టీటాగా రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంటే దాన్ని సైన్ స్క్వేర్ టీటాగా రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంటే దాన్ని సైన్ స్క్వేర్ టీటాగా రాయొచ్చు అన్న విషయం మనకు తెలిస్తే, ఇక చూడండి నువ్వేం నేర్చుకోవాలి ప్రిపరేషన్లో. సో కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా అనేది ఏమవుతుంది, రైట్. సో 1 మైనస్ సైన్ టీటాని 1 ప్లస్ సైన్ టీటాతో మల్టిప్లై చేద్దాం, న్యూమరేటర్ కూడా 1 ప్లస్ సైన్ టీటాతో మల్టిప్లై చేద్దాం. సో యూ విల్ గెట్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా. సో కాస్ టీటా క్యాన్సల్, అంటే 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా మిగిలింది, 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా మిగిలింది. సో 1 బై కాస్ టీటాని మనము ఏమని రాయొచ్చు, సెక్ టీటాగా రాయొచ్చు ప్లస్ ట్యాన్ టీటాగా రాయొచ్చు. సో సింపుల్, కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, నువ్వు ప్రిపరేషన్ టైంలోనే ఐడెంటిటీస్ నేర్చుకునేటప్పుడే ఇలాంటి అప్రోచ్ని మనం డెవలప్ చేస్తే కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటాగా నువ్వు రాయగలుగుతున్నావు, రాసుకోగలిగితే. జాగ్రత్తగా గమనించండి, వాట్ సెక్ టీటా, వాట్ ట్యాన్ టీటా. ఇక్కడ కాస్ టీటా సైన్ టీటా ఒక ఐడెంటిటీలో ఒక పార్ట్, సెక్ టీటా ట్యాన్ టీటా ఇంకో ఐడెంటిటీలోని పార్ట్. ఒకవేళ ఇలా మారిందనుకోండి క్వశ్చన్, సైన్ టీటా బై 1 మైనస్ కాస్ టీటాగా మారితే, సైన్ టీటా బై 1 మైనస్ కాస్ టీటాగా మారితే అసలు ఏమవుద్ది, ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే ఇలా సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా లాగా ఎలా మార్పు చెందుద్ది. మళ్ళీ సేమ్ థింగ్, ఇది 1 ప్లస్ కాస్ టీటా చేస్తాం, న్యూమరేటర్లో కూడా 1 ప్లస్ కాస్ టీటా వస్తుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, దాన్ని సైన్ స్క్వేర్ టీటాగా రాస్తాం. సైన్ టీటా అండ్ సైన్ స్క్వేర్ టీటాలో ఒక సైన్ టీటా క్యాన్సిల్ అవుద్ది, 1 బై సైన్ టీటా అండ్ కాస్ టీటా బై సైన్ టీటా మిగులుద్ది. అంటే 1 బై సైన్ టీటా అంటే ఏంటి, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. అంటే నెక్స్ట్ రాబోయే ప్రశ్నలు ఒకవేళ ఇంతకు ముందు ఏమని ఇచ్చాడు, కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చిన అతను
ఒకవేళ నెక్స్ట్ రాబోయే ప్రశ్నలో కనుక ఎగ్జామ్స్లో కాస్ థీటా బై 1 మైనస్ రివర్స్ కదా, సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా మైనస్ కొసెక్ థీటా ఇచ్చారనుకోండి, అప్పుడు నీకు వెంటనే వెలిగిపోద్ది ఏంది, సైన్ థీటా బై కాస్ 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా, కొసెక్ థీటా అండ్ కొసెక్ థీటా క్యాన్సిల్ అవుద్ది, కాట్ థీటా మిగులుద్ది అని. ఒకవేళ ఇదే క్వశ్చన్లో ఇంతకుముందు క్వశ్చన్లోనే ఇక్కడ మైనస్ టాన్ థీటా బదులుగా మైనస్ సెక్ థీటా అని పెడితే అప్పుడు సెక్ థీటా క్యాన్సిల్ అవుతుంది, సెక్ థీటా క్యాన్సిల్ అయ్యి ఏం మిగులుతుంది అక్కడ నీకు, ఓన్లీ ప్లస్ టాన్ థీటా మాత్రమే మిగులుతుంది. సో దాన్ని ఎలా మనం అంటే నేర్చుకున్నాం, ఓకే వచ్చింది, మళ్ళీ ప్రొసీజర్ మనం ఎగ్జామినేషన్ హాల్లో ఏమి చేయము, ఒకరు చేసినా కూడా స్పీడ్ అవుతాం మనం. కానీ ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా, ఏమొచ్చింది అంటే కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అనేది సెకండ్ టాన్లోకి కొసెకండ్ కాట్లోకి మారింది, అవునగా? ఎలా చూద్దాం. సో సెక్ అంటే 1 బై కాస్ థీటా. సో ఇక్కడ న్యూమరేటర్ యొక్క రెసిప్రోకల్ ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ టాన్ థీటా, సేమ్ థింగ్. సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ కొసెక్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ కొసెక్ కాట్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, కాట్ థీటా. అంటే మనం అట్లా డెవలప్ చేయాలి దాన్ని. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మారుస్తాను నేను, కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా అని రాస్తా. ఇప్పుడు నాకున్న ఆల్రెడీ నేను చేసిన ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని అనాలిసిస్ని వాడి, ఇందాక ఆయన ఏం చెప్పాడైనా, కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ కాస్ థీటా బై సైన్ థీటా యొక్క రెసిప్రోకల్, కరెక్ట్ అండి? ఓకే, కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ కాస్ థీటా బై సైన్ థీటా యొక్క రెసిప్రోకల్, మరి మైనసా ప్లస్సా? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, అంటే వాట్ ఇస్ దట్ వాల్యూ, సెక్ థీటా మైనస్ టాన్ థీటా, సెక్ థీటా మైనస్ టాన్ థీటా. ప్రాక్టీస్ చేయడం అంటే ఒకటే క్వశ్చన్ని చూసి రాసి దాన్ని ప్రాక్టీస్ అనే మనం. ఇప్పుడు ఇలాంటి ఒక క్వశ్చన్ తగిలింది మనకి ఎగ్జామినేషన్ హాల్లో, ఇలాంటి ప్రశ్న ఒకటి వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసాము, ఇదంతా ప్రొసీజర్ అంతా వాడి సాల్వ్ చేసాం. లేదనంటే టీటాను సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. ఇంకొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే టీటాను సబ్స్టిట్యూట్ చేస్తారు. టీటా సబ్స్టిట్యూషన్ మోస్ట్లీగా టీటా ఈజ్ ఈక్వల్ ఏం వాడతారు, ఏదైనా వాడచ్చు, 0 వాడచ్చు, లేదంటే 45 డిగ్రీస్ ఎక్కువగా ఉపయోగిస్తారు. 45 డిగ్రీస్ 1/√2 బై 1 మైనస్ 1/√2 అంటే √2 మైనస్ 1/√2. సో √2 క్యాన్సిల్ అయింది, -1, దట్ ఈజ్ 1/√2 -1 1 మైనస్ √2 ప్లస్ 1/√2 -1. ఇది ఏందో దేనికో దానికి దారితీస్తుంది. అంటే నేను కరెక్ట్గా చేయకపోవచ్చులే, కానీ ఇన్ జనరల్లీ అదొక టిపికల్ మెథడ్లోకి మారిపోద్ది. సో ఏ సందర్భంలో టీటాను సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ సందర్భంలో మనం డైరెక్ట్ అప్రోచ్కి వెళ్ళాలి, ఏ సందర్భంలో ఎలిమినేషన్ మెథడ్కి వెళ్ళాలనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవాలి. ఓకే సరే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో ఈ క్వశ్చన్ వచ్చింది, దీన్ని ప్రాక్టీస్ అంటే ఏంటి, దీన్ని రకరకాలుగా ప్లస్ను మైనస్గా మార్చి, మైనస్ని ప్లస్గా మార్చి, సైన్ని కాస్ట్గా మార్చి నీకు నువ్వే ఒక 4 క్వశ్చన్లు క్రియేట్ చేసుకోవాలి, ఇలా లైక్ దిస్. అవునా కదా, సేమ్ అవుద్దా కదా? ఇప్పుడు చూడండి, ఇందాక క్వశ్చన్ మార్చి రాసినాం, సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఏంటి ప్రొసీజర్ ఏంటి ఇలా ఉన్నప్పుడు, సో సైన్ యొక్క రెసిప్రోకల్ కొసెక్ థీటా, సైన్ బై కాస్ యొక్క రెసిప్రోకల్ కాట్ థీటా, దట్ ఈజ్ -1. ఓకే అయిపోయి 4 సార్లు మనం దాన్ని 4 ప్రాబ్లమ్స్ రాసినాం కాబట్టి ఇప్పుడు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టైం క్వశ్చన్ ఇలా ఇచ్చాడనుకోండి, సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, నీకు తెలిసిపోతుంది. సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అంటే సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ కొసెక్ థీటా, సైన్ బై కాస్ థీటా అంటే దాని యొక్క రెసిప్రోకల్ మైనస్ కాట్ థీటా. మైనస్ ఎందుకు పెట్టామండి, కింద ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం. ఆల్రెడీ ఏముంది ఇక్కడ, మైనస్ కొసెక్ థీటా ఉంది కాబట్టి 2 క్యాన్సల్,
యూ విల్ గెట్ మైనస్ కాట్ థీటా. మైనస్ కాట్ థీటా. ఎన్ని ప్రాబ్లమ్స్ చేశాము, ఎన్ని పుస్తకాలు రాసాము, ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది కాకుండా కాన్సెప్ట్ మనం ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాం అన్న దానిపైనే మనం మ్యాథమెటిక్స్లో సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనము కొంచెం మార్చుకొని చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అవునా కదండి? ఇప్పుడు సైన్ థీటా బై ఇప్పుడు సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఒక క్వశ్చన్, దట్ ఇస్ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా. కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ సెక్ థీటా మైనస్ టాన్ థీటా. కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ సెక్ థీటా ప్లస్ టాన్ థీటా. సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకెన్ థీటా ప్లస్ కాట్ థీటా. వచ్చేసింది కదండి ఈజీగా. ఇది మర్చిపోరు మీరు. సో ఈ నాలుగిటిని కూడా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. కొసెక్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇచ్చినప్పుడు, కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇచ్చినప్పుడు కాస్ యొక్క రెసిప్రోకల్ సెక్ థీటా, కాస్ బై సైన్ యొక్క రెసిప్రోకల్ టాన్ థీటా. మైనస్కి బదులుగా ప్లస్ పెట్టండి. మైనస్ బదులుగా ప్లస్ పెట్టండి. సార్ ఇది కాస్ అండ్ సైన్లు కానీ సైన్ అండ్ కాసులు కానీ ఐడెంటిటీలోని 2 ట్రిగోనమెట్రిక్ రేషియోస్. ఇలాంటిదే ఒకవేళ మిగతా 2 ట్రిగోనమెట్రిక్ రేషియోస్కి కూడా ఇలాంటిది ఏదైనా అప్లై చేస్తే ఇలా ఒక ఫలితం వస్తుందా? చెప్పాం కదండి, దాన్ని మనం తిప్పాలి, గ్రైండ్ చేయాలి మన బ్రెయిన్లో. చూద్దాం. ఇంకో ఐడెంటిటీ ఏంటి? 3 ఐడెంటిటీస్ ఎక్కడ రాసామంటే 3. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇలాంటి క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేద్దాం. సెక్ థీటా బై 1 మైనస్ టాన్ థీటా అని రాసినాం అనుకోండి. సెక్ థీటా బై 1 మైనస్ టాన్ థీటా అని రాసాము. కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఎక్కడమ్మా? ఎక్కడ కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా? ఓకే, కంప్లీట్. రైట్, ఓకే. సో ఈ క్వశ్చను 1 మైనస్ టాన్ థీటా కాకుండా 1 ప్లస్ టాన్ థీటాగా మారుస్తా. సో ఇందాకనేమో మనకి ఐడెంటిటీస్ని అబ్జర్వ్ చేయగలగాలి అన్నాం కదా. సో 1 ప్లస్ టాన్ థీటా 1 మైనస్ టాన్ థీటా వస్తే దాన్ని 1 ప్లస్ టాన్ థీటాతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి? అది 1 ప్లస్ 1 స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ అవుతుంది. 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా అనేది మనకి ఐడెంటిటీలో రాదు, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా మాత్రమే వస్తుంది. కాబట్టి సేమ్ థింగ్, దీన్ని 1 ప్లస్ టాన్ థీటాతోనే మల్టిప్లై చేసి చూద్దాం. అప్పుడు ఇది 1 ప్లస్ టాన్ థీటా హోల్ స్క్వేర్ అవుద్ది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 టాన్ థీటా అవుతుంది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే సెక్ థీటా. ఓకే, అంటే ఇందాక ఉంచినంత సింపుల్గా మనకి ఇది రావట్లేదు. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? సెకండ్ స్క్వేర్ థీటా ప్లస్ 2 టాన్ థీటా. 2 టాన్ థీటా అంటే పైన కానీ న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ మనకు క్యాన్సిల్ అయ్యే విధంగా ఏమీ రావట్లేదు. సో ఇంకొకటి చూద్దాం. అంటే మనకి ఏదైనా సరే ఆ క్వశ్చన్కి రిలేటబుల్గా వస్తుందా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని ఇంకోటి తీసుకుంటాను. టాన్ థీటా బై సెక్ థీటా మైనస్ 1. ఎందుకు సెక్ థీటా మైనస్ 1 తీసుకున్నాను నేను? సో చెప్పాను కదా, క్వశ్చన్ రిలేటబుల్గా ఉండాలి. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1లోకి మార్చుకోగలిగేలా ప్రశ్న ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు నేను సెక్ థీటా ప్లస్ 1తో మల్టిప్లై చేస్తా. కాబట్టి టాన్ థీటా సెక్ థీటా ప్లస్ 1 బై సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో డినామినేటర్లో మనం మళ్ళీ టాన్ స్క్వేర్ థీటా రాస్తాం. ఐడెంటిటీ, యూజ్ ఆఫ్ ఐడెంటిటీస్ బై టాన్ స్క్వేర్ థీటా. సో టాన్ థీటా టాన్ స్క్వేర్ టాన్ థీటా క్యాన్సిల్ అవుతుంది. సెక్ థీటా బై టాన్ థీటా ప్లస్ 1 బై టాన్ థీటా. సెక్ థీటా బై టాన్ థీటా ప్లస్ 1 బై టాన్ థీటా. సెక్ థీటా బై టాన్ థీటా ఏమవుతుంది చూద్దాం. సో 1 బై కాస్ థీటా బై సైన్ థీటా బై కాస్ థీటా
డినామినేటర్ క్యాన్సిల్ అవుద్ది, 1/sin θ మిగులుద్ది. 1/sin θ అని అంటే cosec θ ప్లస్ cot θ. అంతేనండి. చేస్తున్నారా మీరు? చేయాలి మీరు కూడా. ఓకేనా? cosec θ ప్లస్ cot θ. రైట్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, cosec θ ప్లస్ cot θ ఎక్కడొచ్చింది? కదా. అంటే ఇందాక sin θ/1 - cos θ ఈజ్ ఈక్వల్ టు cosec θ ప్లస్ cot θ. ఇప్పుడు కూడా tan θ/sec θ -1 ఈజ్ ఈక్వల్ టు కూడా cosec θ ప్లస్ cot θ. మళ్ళీ రెండింటిని మళ్ళీ కంపేర్ చేసి ఇవ్వచ్చు కదా. అంటే ఇంకో ఐడెంటిటీ నుంచి మనం మాట్లాడితే tan θ/sec θ -1 ఈజ్ ఈక్వల్ టు cosec θ ప్లస్ cot θ. cosec θ ప్లస్ cot θగా మారింది. సో సేమ్ థింగ్ cot θ cosec θ -1 ఏమవుతుంది? cot θ cosec θ -1 ఏమవుతుంది? సో సేమ్ థింగ్ cot θ ఆఫ్ cosec θ ప్లస్ 1 బై డినామినేటర్లో కూడా cosec θ ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే cosecant స్క్వేర్ θ -1 cot θ ఆఫ్ cosec θ ప్లస్ 1 బై cot స్క్వేర్ θ. సో cot θ cot స్క్వేర్ θలో cot θ క్యాన్సిల్ అవుద్ది. ఏం మిగులుద్ది ఇక్కడ? cosec θ బై cot θ ప్లస్ 1 బై cot θ. మళ్ళీ cosec θ బై cot θ అంటే 1/sin θ బై cos θ బై sin θ. sin θ క్యాన్సిల్, 1/cos θ అంటే sec θ ప్లస్ 1/cot θ అంటే tan θ. 1/cot θ అంటే tan θ. సో cot θ బై cosec θ -1 ఈజ్ ఈక్వల్ టు sec θ ప్లస్ tan θ. tan θ బై sec θ -1 ఈజ్ ఈక్వల్ టు cosec θ ప్లస్ cot θ. ఈ రెండింటిని మళ్ళీ ఒక చోట రాసుకుందాం. అసలు ఏం జరిగింది అన్నది చూస్తే tan θ బై sec θ -1 cot θ బై cosec θ -1 cosec θ ప్లస్ cot θ. మళ్ళీ సేమ్ థింగ్ tan θ యొక్క రెసిప్రోకల్ cosec θ. సో sec θ ఉంది కదండి. సో sec θ దానికి ఆపోజిట్గా మనము tan θ sec θకి ఆపోజిట్ టర్మ్ cosec θ రాసాం. tan θ యొక్క రెసిప్రోకల్ cot θ అర్థం. tan θ యొక్క రెసిప్రోకల్ cot θ. సేమ్ థింగ్ cosec θకి ఆపోజిట్గా sec θ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్, cot θకి రెసిప్రోకల్ tan θ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనుకోండి. సో tan θ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అండ్ sec θ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ cosec θ, cot θ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అండ్ cosec θ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్. అంతే కదా. సో అదే ఇందాక మనం ప్రూవ్ చేసింది sin θ బై 1 - cos θ. సో sin θ బై cos θ అంటే tan θ. సో ఏమొచ్చింది? tan θ ప్లస్ sec θ. సో cos θ బై 1 - sin θ ఈజ్ ఈక్వల్. సో cos θ బై sin θ యొక్క రెసిప్రోకల్, ఒక నిమిషం రివర్స్ రాష్ట్రం కదా. ఓకే. సో sin θ బై 1 - cos θ అంటే sin θ బై cos θ అంటే tan θ యొక్క రెసిప్రోకల్ cos θ, sin θ యొక్క రెసిప్రోకల్ 1/cos sin θ
ఏమొస్తుంది కాట్ టీటా ప్లస్ కొసెక్ టీటా. అంటే ఇందాక వచ్చింది మనకి. సో సైన్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. సేమ్ థింగ్, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా అంటే కాట్ టీటా ప్లస్ కొసెక్ టీటా. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఏంటి సెక్ టీటా ప్లస్ టాన్ టీటా. సో మనం ఐడెంటిటీస్ని యూజ్ చేసి ఇలా సెక్ టీటా ప్లస్ టాన్ టీటా కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటాలో మనం టర్మ్స్ని మార్చుకుంటూ రాస్తున్నాం. టాన్ టీటా బై సెక్ టీటా -1 అయినా కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా అని, కాట్ టీటా బై కొసెక్ టీటా -1 అంటే సెక్ టీటా ప్లస్ టాన్ టీటా. సైన్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. ఇగో ఇక్కడ ఉంది కదా, అదే సేమ్ థింగ్. అదేవిధంగా కొసెక్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా. సరే అట్టెట్టా కదా, రైట్, వెరీ సింపుల్. ఇప్పుడు సైన్ టీటా ఉంది కదండి, ఈ ఫంక్షన్ని మనము కాస్ టీటాతో డివైడ్ చేసామనుకోండి, సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా వస్తుంది, 1 బై కాస్ టీటా అంటే సెక్ టీటా వస్తుంది, కాస్ టీటా బై కాస్ టీటా అంటే -1 వస్తుంది. అంటే నీకు మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది కదా. అంటే సైన్ టీటా బై 1 మైనస్ కాస్ టీటాని ఈ టర్మ్ని కాస్ టీటాతో డివైడ్ చేస్తే వచ్చే టర్మినాలజీ ఇది. అటే ఈక్వల్ అయింది అని మనం క్వశ్చన్ చేసుకుంటే, సైన్ టీటా అనేది టాన్ టీటాగా మారాలంటే బై కాస్ టీటా చేస్తాం, సెక్ టీటాగా 1 అనేది మారాలంటే 1 బై కాస్ టీటా చేస్తాం, -1 రాయాలంటే కాస్ టీటా బై కాస్ టీటా. అంటే ఈ ఫంక్షన్ని ఈచ్ టర్మ్ని కాస్ టీటాతో డివైడ్ చేస్తే నీకు వచ్చే ఫంక్షన్ ఇది, ఈ ఫంక్షన్ని సైన్ టీటాతో డివైడ్ చేస్తే వచ్చే ఫంక్షన్ ఇది. ఈక్వల్ రాకపోతే ఏమొస్తుంది కదండి, ఈక్వల్నే వస్తుంది. అంటే ఇదంతా ప్రిపరేషన్ లెవెల్లో మనము సెటప్ చేసుకొని పెట్టుకోవాలి. సో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళకూడదు. అర్థమైందండి, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇప్పుడు tan theta by sec theta -1, sec theta -1 minus cosec theta is equal to అని అనుకోండి టక్కన. tan theta by sec theta -1 minus cosec theta is equal to ఏమవుతుంది అంటే, సో ఇక్కడ నీకు అర్థమైపోతుంది. tan theta ఉంది కాబట్టి మనకు వచ్చేది cot theta ప్లస్ sec theta ఉంది కాబట్టి cosec theta మైనస్ cosec theta ప్లస్ cosec theta మైనస్ cosec theta క్యాన్సల్, ద ఆన్సర్ విల్ బి cot theta. చూడండి ఎంతసేపట్లో మనం ఆన్సర్ చేస్తాం, అంతే కదండి. ఒకవేళ cot theta బై cosec theta -1 మైనస్ tan theta అన్నాడు అనుకోండి, మైనస్ tan theta అన్నాడు. సో cot theta అంటే మనం దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ tan theta, cosec theta అంటే దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ sec theta. సో మైనస్ tan theta ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆన్సర్ sec theta. ఈజీగా ఆన్సర్ చేస్తాం కదా. అంటే మన ప్రిపరేషన్ టైంలో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ రాగానే మనం దాన్ని ఆన్సర్ చేసుకోవాలి. ఈజీ మెథడ్లో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? అట్లా. సో ద మోస్ట్ రిపీటెడ్గా వచ్చే ఒక ప్రశ్న ఉంటుంది, నాకు తెలిసి 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని సంథింగ్ ఏదో ఉంటుంది అనుకుంటాను కదండి. 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఉందనుకోండి. దీన్ని కూడా మనము రాసి చూద్దాం. సో 1 మైనస్ కాస్ థీటాతో మనము డివైడ్ చేసి చూస్తే, అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 1 మైనస్ కాస్ థీటాతో మల్టిప్లై చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. సో పైన 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంటుంది, కింద 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. సో స్క్వేర్కి స్క్వేర్ క్యాన్సల్, ఈ స్క్వేర్ కూడా క్యాన్సల్. కాబట్టి 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా, 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో 1 బై సైన్ థీటా అని అంటే కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా కదండి. ఇది చాలా మందికి తెలిసిన ప్రశ్న ఇది. కొసెక్ థీటా
మైనస్ కాట్ థీటా, కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా. మీరు చూడండి, సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కాట్ థీటా ప్లస్ కొసెక్ థీటా. దాన్ని రివర్స్ చేశాం. 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా కదా. అంటే సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అవుతుంది. ఫాలో అవుతున్నారు. అంటే ఇంటర్లింక్ చేస్తున్నాను. నేను ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే క్వశ్చన్ చెప్పి దాని షార్ట్ కట్ చెప్పి ఇది అయిపోయిందని చెప్పకుండా రెండింటిని ఇంటర్లింక్ చేసుకుంటూ వస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇందాకనే మనం రాసింది సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా. సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా. ఇట్స్ జస్ట్ మనకేమైంది? అది 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ థీటా అంటే కొసెక్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా. అంటే ఇది రెసిప్రోకల్ వల్ల, దీని రెసిప్రోకల్ వల్ల ప్లస్ మైనస్ అయింది అంతే. రెసిప్రోకల్ వల్ల ఏమైందంటే ప్లస్ మైనస్ అయింది. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అంతే కదా. ఏమవుద్ది? 1 అవుద్ది. సో కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా, కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1 అవుతుంది. అంటే నీవు ఇది నేర్చుకోగానే దీని రెసిప్రోకల్ వల్ల వచ్చిన మార్పు ఏంటి? జస్ట్ సింబల్ చేంజ్ అయింది, అది మైనస్ వచ్చింది. అప్పుడప్పుడు క్వశ్చన్లో సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అయితే 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది అంటే రెసిప్రోకల్ ఇస్తాడు. రెసిప్రోకల్ ఇస్తే ఏమో జస్ట్ దాని యొక్క గుర్తు మారుతుంది. ఏం మారుతుంది? దాని యొక్క గుర్తు మారుతుంది. సో ఇప్పుడు కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా ప్లస్ టాన్ థీటా. దీని రెసిప్రోకల్ 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా మైనస్ టాన్ థీటా. సెక్ థీటా మైనస్ టాన్ థీటా. ఓకే, క్లియరా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివర్స్ వెళ్దాం. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు నీకేం మిగిలింది? 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా మిగిలింది. సో ఇది దేని నుంచి వస్తుంది అనమాట? అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా మైనస్ టాన్ థీటా. సెక్ థీటా మైనస్ టాన్ థీటా. సో ఇక్కడ దీని రెసిప్రోకల్ రాద్దాం. అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇవి రెండు ఒకదానితో ఒకటి రెసిప్రోకల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయ్యి 1 మిగులుద్ది కదా. సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఉన్నప్పుడు దేన్ని మల్టిప్లై చేస్తే 1 మిగులు? దీని యొక్క రెసిప్రోకల్. అదే మనకి సెక్ థీటా ప్లస్ టాన్ థీటా అవుతుంది. ఓకే, మీన్ వైల్ 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా రాసినట్టుగా, సో ఇది 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా కదా. సో కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా, రైట్? సో ఇప్పుడు మనం చూద్దాం. ఇంకో పేజ్ తీసుకుంటాను. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా.
1 minus sin theta by 1 plus sin theta is equal to sec theta minus tan theta. Minus tan theta. దీని రెసిప్రోకల్ 1 plus cos theta by 1 minus cos theta is equal to cosec theta plus cot theta. దీని రెసిప్రోకల్ అండర్ రూట్ ఆఫ్ 1 plus sin theta by 1 minus sin theta is equal to sec theta plus tan theta. sec theta plus tan theta. అర్థమైంది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒకటే ప్రాబ్లం ఉంటుంది, ఇది ఉంటుంది, దాని ఈజ్ ఈక్వల్ టు ఏంటి అన్నది మనం రాస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని మనం 4 రాసాం. అండర్ రూట్ ఆఫ్ 1 minus cos theta by 1 plus cos theta is equal to cosec theta minus cot theta. Under root of 1 minus cos theta by 1 minus cos theta is equal to cosec theta plus cot theta. Under root of 1 minus sin theta by 1 plus sin theta is equal to sec theta minus tan theta. Under root of 1 plus sin theta by 1 minus sin theta is equal to sec theta plus tan theta. Okay. సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు 1 plus x by 1 minus x. x is equal to cos theta or sin theta. అంటే x is equal to ఒకవేళ cos theta పెడితే 1 plus cos theta by 1 minus sin cos theta అవుతుంది. x is equal to sin theta పెడితే 1 plus sin theta by 1 minus sin theta అవుతుంది. ఓకేనా, రైట్. సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఇప్పుడు చూడండి, 1 plus cos theta by 1 minus cos thetaలో కానీ 1 plus 1 minus cos theta by 1 plus cos thetaలో కానీ ఉన్న రెండే టర్మ్స్ ఉన్నాయి, cosec theta అండ్ cot theta. cosec theta అండ్ cot theta మాత్రమే ఉన్నాయి. cosec theta అండ్ cot thetaకి ఉన్న సంబంధం ఏంటి అంటే x is equal to cos theta అయితే x is equal to cos theta అయితే కాంప్లిమెంటరీ రెసిప్రోకల్. బాగా జాగ్రత్తగా చూడండి, నేను ఏం పదం వాడాను. కాస్ థీటా యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్ థీటా, సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ కొసెక్ థీటా ప్లస్ కొసెక్ థీటా ఐడెంటిటీలో ఉండేది ఏంటి, కాట్ థీటా, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. వచ్చేసింది కదా, రైట్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ థీటా అయితే అంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత మనం దీనికి ఒక రూల్ని ఫ్రేమ్ చేస్తున్నాము. ఓకే, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ థీటా అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ టు ది రెసిప్రోకల్ సైన్ థీటా యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏముంటుంది, కాస్ థీటా ఉంటుంది. ఎందుకంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా. కాంప్లిమెంటరీ యాంగిల్ అయిన కాస్ థీటాకి రెసిప్రోకల్ సెక్ థీటా ప్లస్ సెక్ థీటాని యూజ్ చేసుకుని ఉన్న ఐడెంటిటీ ఏంటి, టాన్ థీటా. కాబట్టి సెక్ థీటా ప్లస్ టాన్ థీటా. ఓకే, ఇది రివర్స్ అయినా పర్లా, ఒకటే ఇక ఫార్ములా. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అయితే కాంప్లిమెంటరీగా మార్చాలి, దాని రెసిప్రోకల్ని తీసుకోవాలి. ఓకే, కాస్ థీటా యొక్క కాంప్లిమెంట్ సైన్ థీటా, సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ కొసెక్ థీటా.
మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో మైనస్ కాట్ టీటా. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అని తీసుకున్నాం అనుకోండి. కాంప్లిమెంటరీ టు ద రెసిప్రోకల్. కాంప్లిమెంటరీ టు ద రెసిప్రోకల్. సో సైన్ టీటా యొక్క కాంప్లిమెంటరీ కాస్ టీటా, కాస్ టీటా యొక్క రెసిప్రోకల్ సెక్ టీటా. సో మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో మైనస్ టాన్ టీటా, మైనస్ టాన్ టీటా. ఇప్పుడు అర్థమైపోయింది కానీ క్లియర్గా దాన్ని ఏ విధంగా రాయాలి అన్నది. అంటే ఒక్క క్వశ్చన్ మనం చూసాం డిఎస్సి, గత డిఎస్సిలో. దానికి సంబంధించి మనం ఎన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఒక రూల్ని ఫ్రేమ్అవుట్ చేసినాం. అర్థమైందండి? సో అలా మనం సబ్జెక్ట్ని కాన్సెప్ట్ లెవెల్లో అలా రూల్ ఫ్రేమింగ్ చేసుకుంటూ వచ్చినాం అనుకోండి, అది వెరీ వెరీ ఈజీ అవుతుంది, చాలా సింప్లిఫై అవుతుంది. అర్థమైందండి? సో అట్లే విధంగా మనం దీని యొక్క రివర్స్ కూడా రాసాం కదా. సో ఫస్ట్ నుంచి మనం రాస్తుంది అదే కదండి. ఫస్ట్ అసలు యాక్చువల్ క్వశ్చన్ ఎక్కడ మొదలైంది? ఒకసారి చూస్తే దిస్ ఇస్ ద క్వశ్చన్. కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా, కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా అంటే నువ్వు ఇప్పుడు ఇక దేని గురించి ఆలోచించాలి? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలో చెప్తాను చూడండి. కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా, 1 మైనస్ సైన్ టీటా. ఇక నీకు ఇలాంటి ప్రాబ్లం అర్థం అవ్వగానే ఇందులోకి వెళ్ళిపోవాలి. 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్లోకి, 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్లోకి. సో ఇక్కడ 1 బై సైన్ టీటా అంటే 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా అనేది ఏంటి? దాని యొక్క రెసిప్రోకల్లోకి వెళ్తాం. దాన్ని మనం అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా అంటే 1 ప్లస్ సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా అని రాస్తాం కదా, రైట్? సో దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తే 1 బై సైన్ టీటా బై కాస్ టీటా మిగులుద్ది, లేదంటే 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా మిగులుద్ది, లేదంటే 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా మిగులుద్ది, ఇట్లా రైట్? ఆ విధంగా మిగులుతూ ఉంటుంది. సో కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటాని మనం ఏ విధంగా రాస్తాం? ఎలా తీసుకున్నాం మనం దాన్ని? ఒరిజినల్ ప్రాబ్లంలో మనం ఏం తీసుకున్నాము ఒకసారి చూడండి. సో కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా మాడిఫై అవుతూ దేనిగా మారింది? సెక్ టీటా ప్లస్ టాన్ టీటాగా మారింది. సెక్ టీటా ప్లస్ టాన్ టీటాగా మారింది. ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని గుర్తుపెట్టుకోవడానికి లేదంటే మాడిఫై చేయడానికి మనం ఏం చేద్దాం? సో ఏమొచ్చింది మనకి? ఇది సెక్ టీటా ప్లస్ టాన్ టీటా. సో 1 మైనస్ సైన్ టీటా అంటే 1 మైనస్ ఎక్స్లో ఉంది కదా, అంటే పైన 1 ప్లస్ ఎక్స్ ఉంటుందని అర్థం. అర్థమైందండి? సో 1 మైనస్ ఎక్స్ అంటే సైన్ టీటా ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. సైన్ టీటా యొక్క కాంప్లిమెంట్ టు ద రెసిప్రోకల్, టు ద రెసిప్రోకల్. సైన్ టీటా యొక్క కాంప్లిమెంట్ కాస్ టీటా, కాస్ టీటా యొక్క రెసిప్రోకల్ సెక్ టీటా, సెక్ టీటా ప్లస్ టాన్ టీటా. సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా, సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. సో ఇక్కడ మైనస్ చూస్తున్నాం కదా, మనం ముందు నుంచి మైనస్లోకి వద్దాం, తర్వాత ప్లస్ మార్చుద్దాం. మైనస్ కాస్ టీటా. సో కింద 1 మైనస్ కాస్ టీటా ఉందంటే పైన 1 ప్లస్ కాస్ టీటా ఉండి ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాస్ టీటా. సో కాస్ టీటా యొక్క కాంప్లిమెంట్ టు ద రెసిప్రోకల్. సో కాస్ టీటా యొక్క కాంప్లిమెంట్ సైన్ టీటా, సైన్ టీటా యొక్క రెసిప్రోకల్ కొసెక్ టీటా. దాని యొక్క ఐడెంటిటీలో వచ్చే వాల్యూ కాట్ టీటా, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. ఓకే రైట్. మళ్ళీ కాస్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా
అంటే 1 ప్లస్ సైన్ టీటా ఉంది అని అంటే ఇది 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ లాగా ఉంది. డినామినేటర్లో 1 ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అని అర్థం. కాంప్లిమెంటు రెసిప్రోకల్. సో సైన్ టీటా యొక్క కాంప్లిమెంట్ కాస్ టీటా, కాస్ టీటా యొక్క రెసిప్రోకల్, కాస్ టీటా యొక్క రెసిప్రోకల్ సెక్ టీటా. కాబట్టి ఇక్కడ సెక్ టీటా మైనస్ టాన్ టీటా, ఎందుకంటే కింద ప్లస్ ఉంది కాబట్టి పైన మైనస్ ఉంటుంది, మైనస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. సో ఎందులో ఉంది 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్లో ఉంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ది కాస్ టీటా. కాస్ టీటా యొక్క కాంప్లిమెంట్ టు ద రెసిప్రోకల్. సో కాస్ టీటా యొక్క కాంప్లిమెంట్ సైన్ టీటా, సైన్ టీటా యొక్క రెసిప్రోకల్ కొసెక్ టీటా. కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా, మైనస్ కాట్ టీటా. చూడండి ఇప్పుడు అర్థమైందండి. సో కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో స్టెప్ బై స్టెప్ మనం వేసుకుంటూ వెళ్ళలేం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి ఇలాంటి ఒక కాన్సెప్ట్ మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనం ఒక్క ప్రాబ్లం చేయలేదు, మనం ఒక హోల్ కాన్సెప్ట్ అంతా చూసాం. మనం కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా, సెక్ టీటా ప్లస్ టాన్ టీటా, కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా, సెక్ టీటా మైనస్ టాన్ టీటా అనేది ఎన్ని విధాలుగా క్వశ్చనింగ్ మారుద్ది. చూడండి, మీకు మామూలుగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లం ఏంటి, ఇది ఉంటుంది. దీన్ని మాడిఫికేషన్ చేసి మనకు ప్రాబ్లం ఇచ్చాడు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మనం కూడా సబ్జెక్ట్ని అలా కొంచెం జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ వాజ్ వెరీ ఈజీ. ఎగ్జామినేషన్ హాల్లో చూడగానే ఆన్సర్స్ పెట్టేయచ్చు. ఓకే అండి, క్లియరా? రైట్. ఒక్కసారి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక మళ్ళీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కాదు, మీరు క్లాస్ రూమ్లో ఎన్ని సంవత్సరాలు చెప్పినా మీకు గుర్తుండిపోద్ది. ఓకే, రైట్. సో ఇది ఈరోజు టాపిక్ ఐడెంటిటీస్కి సంబంధించి. ఓకే, రేపు మనం వాల్యూస్ నేర్చుకుంటాం. ట్రిగోనమెట్రిక్ వాల్యూస్ అంటే మేజర్గా 30 degrees, 60 degrees, 45 degrees, 90 degrees వాటిని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తాము. ఇట్లనే ఒక కాన్సెప్ట్ మనం డెవలప్ చేసుకుంటూ వస్తాం. అలా చేస్తే మనకు అప్పుడు 10th క్లాస్ ట్రిగోనమెట్రీ మొత్తం ఇలా అయిపోద్ది. అప్పుడు బుక్ ఓపెన్ చేసి చూసుకుంటూ వెళ్ళండి, ఆన్సర్లు రాసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది ఫ్లో అనేది. ఓకే, ఎనీ డౌట్స్ అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. డౌట్స్ ఏమీ లేకపోతే క్లోజ్. కొద్దిగానే నేర్చుకోండి. మొత్తం 2-3 గంటలు ఇట్లా మనం దీని మీద పడి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వీ హ్యావ్ ఎ టైం. కాబట్టి నిదానంగా రోజుకు 1 గంట, గంటన్నర పాటు మెల్లిగా నేర్చుకుంటే వెళ్దాం, పర్ఫెక్ట్ అవుదాం సబ్జెక్ట్లో. ఓకేనండి, మన డౌట్స్ ఉన్నాయమ్మా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చమ్మా. వినపడలేదా? వినపడుతుందండి? యా సార్. ఎనీ డౌట్ సార్? చేస్తామండి. షూర్ తప్పకుండా చేస్తాం. అది యాక్టివేషన్ గురించి ఏమంటే నాకు మెసేజ్ చేయండి అమ్మా, నేను ఇప్పుడు చేస్తాను. ఓకేనా? ఓకే చెప్తాం కదా. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏం కావాలి? క్వశ్చన్స్ కావాలా? ఓకే పెడతామండి. ఓకే, ఏంటి సార్? ఈ నా మొబైల్ నెంబర్ ఉంది కదా 8885607060, దానికి మెసేజ్ చేయండి. ఏం లేండా, మీరు మెసేజ్ చేస్తే నాకు అర్థమైపోద్ది. యాక్టివేట్ ద స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే అయిపోతుంది.
ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ నేను ప్రాబ్లమ్స్ రాసుకోలేదు, ఒకసారి స్క్రీన్ షాట్స్ పెట్టారా సార్ గ్రూప్ లో? స్క్రీన్ షాట్ పెడతానమ్మా, ఇది నోట్స్ పెడతా. ఓకే సార్. ఓకేనమ్మా, ఇది కంప్లీట్ నోట్స్ పెడతాను. ఓకే అమ్మా. ఓకే అండి, ఇంకా అండి షల్ ఎండ్ ద సెషన్. ఓకే సార్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.